అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించి టీమిండియా సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. మొత్తంగా మూడోసారి టీ20 కప్ను ముద్దాడి టైటిల్ని డిఫెండ్ చేసుకున్న మొట్టమొదటి జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఇక టీమిండియాకు 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన మొదటి కోచ్గా గంభీర్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా 2007లో ప్లేయర్గా, 2026లో కోచ్గా టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న తొలి వ్యక్తిగా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. అయితే ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్గా మారాయి. ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే గంభీర్ ఈ గెలుపు క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు అందరి మనసులు గెలుచుకుంది. ఈ అద్భుతమైన ప్రపంచకప్ విజయాన్ని గంభీర్ నేరుగా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరియు ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించాడు. భారత జట్టును సరైన దారిలో పెట్టి అద్భుతమైన పునాది వేసింది రాహుల్ ద్రావిడ్ అని, అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా జట్టులోకి ఎప్పటికప్పుడు కొత్త కుర్రాళ్లను పంపుతూ ఒక అద్భుతమైన పైప్ లైన్ క్రియేట్ చేసింది వీవీఎస్ లక్ష్మణ్ అని గంభీర్ కొనియాడాడు. వారే ఈ విజయానికి అసలైన కారణమని చెప్పడం గంభీర్ గొప్పతనానికి నిదర్శనం. అలాగే ఎన్నో విమర్శలు ఎదుర్కొని నిజాయితీగా పనిచేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు స్వదేశంలో న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్లు ఓడిపోయి తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నమ్మకంతో అండగా నిలబడిన ఐసీసీ చైర్మన్ జైషాకు కూడా గంభీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. గంభీర్ మాట్లాడిన మాటల్లో ఆటగాళ్ల వ్యక్తిగత మైలురాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. భారత క్రికెట్లో చాలా ఏళ్లుగా వ్యక్తిగత రికార్డులను, మైలురాళ్లను మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నారని, ఇకపై ఆ పద్ధతి మారాలని ఆయన స్పష్టం చేశాడు. ఆటగాళ్లు ఎప్పుడూ ట్రోఫీల కోసమే ఆడాలే తప్ప వ్యక్తిగత స్కోర్ల కోసం కాదని గంభీర్ తేల్చి చెప్పాడు. సంజు కొట్టిన 89కి ఎంత విలువుందో చివర్లో దూబే కొట్టిన పరుగులకు కూడా అంతే విలువుంటుందని గుర్తు చేశాడు. మైదానంలోకి దిగినప్పుడు పర్సనల్ రికార్డులను పక్కన పెట్టి కప్పులు గెలవడంపైనే దృష్టి పెట్టాలని, మన అసలైన సెలబ్రేషన్స్ ట్రోఫీల కోసమే ఉండాలని ఆయన అభిమానులకు మరియు ఆటగాళ్లకు బలమైన సందేశమిచ్చాడు. దీనివల్ల ఆటగాళ్లలో స్వార్థం పోయి జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడే మనస్తత్వం వస్తుందని ఆయన ఉద్దేశం. జట్టులో చోటు చేసుకోబోయే పెద్ద మార్పు ఇదేనని గంభీర్ స్పష్టం చేశాడు. జట్టు ప్రదర్శన మరియు తన పాత్ర గురించి మాట్లాడుతూ గంభీర్ తన విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో తన గురించి వచ్చే విమర్శలకు తాను జవాబుదారీ కాదని, తన జవాబుదారితమంతా డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆ 30 మందికే అని కుండబద్దలు కొట్టాడు. ఒక కోచ్ స్థాయి ఎప్పుడూ ఆ జట్టు ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్లే తనను ఇంత గొప్ప కోచ్ని చేశారని వినయం ప్రదర్శించాడు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో ఒక తండ్రిలాంటి బాధ్యత తీసుకున్నాడని, సూర్య వల్లే తన పని చాలా సులువైందని ప్రశంసించాడు. ఓడిపోతామనే భయాన్ని పక్కనపెట్టి రక్షణాత్మకంగా ఆడి 120కి అవుట్ అవడం కంటే ధైర్యంగా ఆడి సెమీస్ ఫైనల్స్లో ఏకంగా 250కి పైగా పరుగులు సాధించడమే తమ లక్ష్యమని గంభీర్ తన అగ్రెసివ్ క్రికెట్ స్ట్రాటజీని వివరించాడు. ఈ విధంగా గంభీర్ తన స్పీచ్తో అభిమానుల్లో మరింత స్ఫూర్తిని నింపాడు.